అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ ఎత్తున ఎక్కడ చూసినా అభిషేకానికి లేదా దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి మొదటి రోడ్లో ఉన్నటువంటి శివాలయం చాలా ప్రత్యేకత. ఎందుకంటే ఈ ఏదైతే ఉందో శివుడికి సంబంధించిన కాశీ నుంచి శివలింగాన్ని పాదయాత్ర ద్వారా తీసుకువచ్చారని, అందులో ముఖ్యంగా ఇక్కడ అభిషేక సమయంలో వర్ణం కూడా మారుతుంది అన్నట్టు ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి ఆలయంలో మనం ఉన్నాం. ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, స్వామీజీ, ఏంటి ఆలయ ప్రత్యేకత? ఇక్కడ స్వామివారు శ్రీ కాశీ విశ్వేశ్వర విశాలాక్షి అన్నపూర్ణేశ్వర సమేతంగా వెలిసి ఉన్నారు. స్వామివారికి నైరుతిముల్లో గణపతి, వాయువ్యంలో అంబికాదేవి, ఈశాన్యంలో మహావిష్ణువు, ఆగ్నేయంలో సూర్యభగవానుడు, ఇలా 4 దిక్కులుగా ఉండి స్వామివారు కాశీ విశ్వేశ్వరుని శివపంచాయతనం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ స్వామివారికి. అలాగే ముందర భాగంలో శ్రీచక్రంతో కూడా ఉన్న ఈ స్వామి చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి ఇక్కడ ఏమన్నా అనుకునే పనులు కూడా స్వామివారికి నెరవేరుతాయి. అందులో శ్రీ కీర్తిశేషులు ఒసూరు రామస్వామి గారు 1926లో కాశీ నుండి శివలింగాన్ని, సాలగ్రామ శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీ 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 చంద్రశేఖర స్వామి తీర్థుల స్వామి వారు ఇక్కడ ప్రతిష్ఠితం చేయడం జరిగింది స్వామి మొదలు. కాబట్టి ఈ శివలింగం చాలా విశిష్టమైనది. కాబట్టి ఈ శివలింగాన్ని దర్శించుకున్నవారు, అలాగే ఇక్కడ అభిషేకం చేయించున్నవారు తప్పకుండా అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి మనము ఇవి స్వామివారికి చాలా తప్పకుండా అభిషేకం కానీ, తర్వాత ఈ స్వామికి తిరగడం కానీ, అర్చనలు చేయించడం కానీ, ఇవన్నీ చేసినచో మనకు ఇవన్నీ కలిగే ఫలితాలు. ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, విద్య రాని వారికి విద్యము, కళ్యాణం కాని వారికి కళ్యాణము, అలాగే సంతానం కాని వారికి సంతానము, ఇటువంటివన్నీ కూడా స్వామివారికి నెరవేరుతున్నాయి. కాబట్టి ఇక్కడ చాలా విస్తృతమైనటువంటిది. అందులో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మనకు చాలా విస్తృతమైనది. స్వామివారికి ఉదయం 5:30 నుంచి స్వామివారికి 9 వరకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, ఏకవార రుద్రాభిషేకాలు, 10:30 నుంచి 12కి ఏకవార రుద్రాభిషేకము, అలాగే సాయంకాలం 5 గంటల నుంచి యామ పూజలు కూడా నిర్వహించడం జరుగుతోంది స్వామివారికి. 6 గంటలకు ప్రథమ యామ పూజము, 9 గంటలకు ద్వితీయామ పూజము, 12 గంటలకు ఇది ముఖ్యంగా లింగోద్భవ కాలం 12 గంటలకు. ఇది చాలా విశేషమైన స్వామివారికి. అందరూ మేలుకొని ఆ స్వామిని దర్శించుకొని అభిషేకాలు చేయించి ఇలా చేయించడం వల్ల స్వామివారికి తప్పకుండా మనకు ఆ ఫలితాన్ని అనేది మనకి ఇస్తాడు. అలాగే తెల్లవారుజామున 4:30కు 4వ యామ పూజంగా స్వామివారికి ఇలా ముగించడం జరుగుతుంది అభిషేకాలన్నీ కూడా. కాబట్టి ఈ అభిషేకాలే కాకుండా ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. 19 నుంచి మార్చి 1 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శివరాత్రి బ్రహ్మోత్సవంలో నందివాహనంపై స్వామివారి శివపార్వతులుగా బయట స్వామివారు 1వ రోడ్డు నుంచి 3వ రోడ్డు మీదుగా స్వామివారు ఊరేగింపుగా వచ్చి రాత్రి 1:30 నుంచి 5 గంటల వరకు, తెల్లవారుజామున 5 గంటల వరకు కళ్యాణోత్సవం కూడా శివపార్వతి విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి సమేతంగా స్వామివారి కళ్యాణోత్సవం కూడా విశేషంగా చేయడం జరుగుతోంది. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్క పూజలు కూడా, ఇక్కడ వ్రతాలు కానీ పూజలు కానీ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి ఈ శైవక్షేత్రంలో స్వామివారి కొలువై ఇలా అందరికీ దర్శనమిచ్చి వాళ్ళ కోరికలను తీరుస్తున్నాడు. కాబట్టి ఈ స్వామి చాలా విశిష్టమైనటువంటిది. ఓం నమ శివాయ. ముఖ్యంగా అదే కాశీ నుంచి కూడా అనంతపురం వరకు పాదయాత్ర ద్వారానే తీసుకొచ్చారా? అందులో వర్ణం మారుతుంది అంటారు అభిషేకం. ఏంటి అభిషేకం? ఇది కాశీ నుంచి తీసుకొచ్చిన సాలగ్రామం. ఇది అభిషేకంలో మధ్యలో ఆకుపచ్చ రంగులో వర్ణం అనేది మారుతుంది అన్నమాట అభిషేకం సమయంలో. కాబట్టి ఈ వర్ణం అనేది చాలా తక్కువగా ఉంటాయి శివలింగాలు. ఇది సాలగ్రామం కాబట్టి ఆ మధ్యలో ఆ వర్ణం అనేది మనకు శివ హరి ఇట్లా హరిహరుల వర్ణంతో కూడినటువంటిది. కాబట్టి ఈ స్వామివారికి విశేషమైనటువంటిది. అంతేకాకుండా ఈ స్వామివారికి సూర్యకిరణాలు పాదాలకు ఖచ్చితంగా తాకుతాయన్నమాట. ఇక్కడ కోదండ రాముని స్వామికి, అలాగే శివునికి కూడా ఆ సూర్యకిరణాలు అనేది పాదాలకి తాకుతాయి, లింగం మీద పడతాయి. ఇక్కడ రామునికి పాదాల మీద తాకుతాయి ఈ సూర్యకిరణాలు. అందుకే ఈ విగ్రహాలు అనేవి చాలా విశిష్టమైనటువంటిది.
ఇది అనంతపురంలోని మొదటి రోడ్లో కాశీ విశ్వేశ్వరాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇంతవరకు మనకు స్వామీజీ చెప్పినటువంటి నేపథ్యం మొత్తం మీద అయితే మాత్రం చూడొచ్చు. అభిషేకం ఇప్పటికే కంప్లీట్ అయింది. మాత్రం ఇప్పుడు జలంతో కూడా అభిషేకం చేస్తే అది ఏదైతే వర్ణం నీలం రంగు వర్ణంలోకి మారుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ఏదైతే ఉందో శివలింగాన్ని కాశీ నుంచి ఇక్కడికి పాదయాత్ర ద్వారా తీసుకొచ్చిన నేపథ్యం 1926లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠించిన నేపథ్యం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. సూర్యకిరణాలు కూడా ఇక్కడ స్వామివారిని తాకుతాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ కాశీ విశ్వేశ్వర ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు శివరాత్రి సందర్భంగా కైంకర్యాలు కూడా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి ఏదైతే ఉందో అర్ధరాత్రి వరకు రేపు తెల్లవారుజామున వరకు కూడా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్వామివారు చెప్పినటువంటి ఇంతటి విశేషాలతో కూడుకున్నటువంటి ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్న అభిషేకం చేసుకున్న ఇటు చాలా వారి అనుకున్న కోరికలు తీరుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేట RTV.